ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకం కింద అమౌంట్ ఈరోజు జమ కావడం జరుగుతుంది. చాలా 12 కట్లా విడుదల అయితే అవుతాయి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. అది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు అయితే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ నిధులు నేడు రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో మనకు అమౌంట్ చూసుకుంటే 3,125.47 కోట్స్ అయితే విడుదల చేయడం జరిగింది అన్నట్టు. అంటే మనకు ఒక రైతుకు 7,000 రూపాయలు అయితే వీళ్ళైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు కేంద్రం నుంచి 2,000 అలాగే రాష్ట్రం నుంచి 5,000 రూపాయలు అయితే మనకు అమౌంట్ అయితే మంజూరు అయితే చేయడం జరిగింది. సో అన్నదాత సుఖీభవ పైసలు అలాగే పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ మనకు రెండు ఒకేసారి మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో చాలా వరకు అయితే ఈ అమౌంట్ అయితే ఈరోజు అయితే క్లియర్ అయితే అవుతుంది. తొలి విడత కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడే ఇస్తున్నారు కాబట్టి మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అయితే మీకు జమ కావడం జరుగుతుంది. సో అమౌంట్ మీకు వచ్చిందా లేదా తెలుసుకుంటే గత ఏడాది మీకు పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే మీకు అకౌంట్లో పడి ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అమౌంట్ పడి ఉంటుంది. సో పడకపోతే మీరు ఈ కేవైసీ చేయించుకునే వాళ్ళైతే మాత్రం పడదు. సో ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే మీ యొక్క ఖాతాల్లోకి అమౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు అన్నదాత సుఖీభావ కూడా సేమ్ యాస్టిజ్ అలాగనే మనకు రాష్ట్రంలో చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు అయితే మాత్రమే పడుతుంది అన్నట్టు. ఈ జిల్లా నియోజక కార్య నిధులు విడుదల చేయనున్నారు. రైతుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర కట్టుబడి ఉందని తెలిపింది. అంటే మనకు రాష్ట్రంలో జరిగే ప్రతి దేనికైనా కానీ సంబంధించిన నిధులకు సంబంధించిన ఏదైనా కానీ మన ఛానల్లో ముందుగానే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వీడియోలో అయితే మిస్ అయితే చేసుకోకండి గైస్. ఇప్పుడు అన్నదాతలకు మరియు పిఎం కిసాన్ నిధులు రెండు కలిపి ఒక్క రైతుకు 7,000 చొప్పున రూపాయలు అయితే మనకు ఈరోజు అయితే అమౌంట్ అయితే విడుదల అవుతున్నాయి. అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. పాస్బుక్ తీసుకొని మీ దగ్గరలో బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకున్నా సరే, లేదంటే మీ మొబైల్ ఉంటే మొబైల్లో కూడా మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే మీకు 12 కల్లా మీ అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. పడని వాళ్ళు మాత్రం మీ దగ్గరలోని మన కేవైసీ చేయించుకొని ఉంటారు కదా రైతులు, దగ్గరలో మీ గ్రామ పంచాయతీ సచివాలయానికి వెళ్ళి లేకపోతే మీ మండల ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని కలిసి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి ఇట్లా పడలేదని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళైతే మీకు దీనికి సంబంధించిన పరిష్కారం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలోని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి సమస్యలు అయితే చెప్పండి. సో ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రం అమౌంట్ అయితే పక్కా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోకండి. అమౌంట్ అయితే మీ పంటలకు గాను యూజ్ చేసుకోవడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వము అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఏడు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఏడాదికి మనకు ప్రతి కుటుంబానికి మనకు 14,000 నుంచి 20,000 వరకు అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. గైస్ ఈ విధంగా మీకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే ముందుగా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియో వేస్తే న్యూ అప్డేట్ రాగానే మీకు పోస్ట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.